రంజాన్ పండుగ సందర్భంగా మసీదులన్నీ విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్నాయి. 2 రోజుల ముందు నుండి విశాఖ నగరంలో అన్ని మసీదుల్లో రంజాన్ పండుగ సంతరించుకుంది. ఈ రంజాన్ ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైందని ముస్లిం సంఘ నాయకులు షేక్ అబ్దుల్ మునీర్ అంటున్నారు. ప్రతి విశాఖపట్నంలో ఈరోజు ప్రతి మసీదు అలంకరణ చేసి చిన్న మసీదు నుంచి పెద్ద మసీదుల వరకు అలంకరణ చేస్తారు. రంజాన్ మాసంలో ఖురాన్ దిగింది ప్రవర్త గారి పైన. అల్లాహుతాలా యొక్క చాలా కృతజ్ఞతలం. ఎందుకంటే 30 ఉపవాసాలు 5 పూట్ల నమాజుగా డిక్లేర్ చేశారు ప్రవర్త గారు. వారు చెప్పిన మార్గంలో మేమందరం యావత్ ముస్లిమ్స్ నడుస్తున్నాం. ఈ రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్య సమాప్తం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్ము కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్షలు చేస్తామని అంటున్నారు. వయసుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలివారు కూడా సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో విజయవంతంగా చేశామని అన్నారు. ప్రతి చిన్న మసీదులో కూడా ఉపవాసాలు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు దాకా ఉపవాసాలు 30 రోజులు ఉపవాసాలు గడుస్తాయి. గురువారం అనగా 11/4/2024 పండగ చేయడం జరుగుతుంది. ఇప్పుడే డిక్లరేషన్ చేసుకున్నాం. ఇల్హాల్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ప్రతి మసీదు యొక్క ప్రెసిడెంటు, సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ చేరుకొని పండగ ఎప్పుడు అనేది నిర్ణయం తీసుకుంటాం. నెల పొడుపుని బట్టి చాలా సంతోషకరంగా ఈ ఉపవాసాలు ఎలా సాగాయి అనేది చెప్పడానికి వీలైనంత సునాయాసంగా జరిగిపోయినాయి. మండుటి ఎండల్లో కూడా అల్లా అనుగ్రహం, క్లైమేట్ వాతావరణం మార్పు చేర్పు ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉపవాసాలు పూర్తి చేసాం. ప్రతి మసీదులో చాలా సందడిగా అందరూ భక్తులందరూ కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది.